వచ్చేసి దేనికి బాగా ఫేమస్ అంటే వేసవి విశ్రాంతి స్థావరాలకు బాగా ఫేమస్. నెంబర్ 2 వచ్చేసి ఫ్రెష్ వాటర్ లేక్స్ అంటే మంచినీటి సరస్సులకు కూడా బాగా ఫేమస్. కుమయిన్ హిమాలయాలలో ఉన్న ఫ్రెష్ వాటర్ లేక్స్, ఫ్రెష్ వాటర్ లేక్స్ మంచినీటి సరస్సులు ఏమున్నాయి సార్ అంటే వన్ ఈజ్ నైనిటాల్. వన్ ఈజ్ నైనిటాల్. నంబర్ 2 వచ్చేసి భీమ్టల్. నైనిటాల్ అండ్ భీమ్టల్ బోత్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్రెష్ వాటర్ లేక్స్, మంచినీటి సరస్సులకు బాగా ఫేమస్. వన్ ఈజ్ భీమ్టల్ అండ్ నెంబర్ 2 ఈజ్ నైనిటాల్. కాబట్టి కుమయిన్ హిమాలయాస్ ఆర్ వెల్ నోన్ ఫర్ ఫ్రెష్ వాటర్ లేక్స్. ఎగ్జాంపుల్ వన్ ఈజ్ నైనిటాల్ అండ్ నెంబర్ 2 ఈజ్ భీమ్టల్. ఇవి రెండు కూడా ప్రముఖమైన సరస్సులు. సార్ ఇక్కడ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఏమంటారు? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంటే థాల్ అని పిలుస్తారండి. థాల్ అంటారు. ఏమంటారండి? థాల్ అని పిలుస్తారు. ఏమంటారు మాస్టర్? థాల్ అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. థాల్ అంటారండి. థాల్ అంటారు. ఫ్రెష్ వాటర్ లేక్స్ ఆర్ నోన్ యాజ్ థాల్ అంటారు. కాబట్టి ఇంపార్టెంట్ లేక్స్ వచ్చేసి వన్ ఈజ్ నైనిటాల్, నెంబర్ 2 ఈజ్ భీమ్టల్. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి సార్? దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్. కుమైన్ హిమాలయాల్లో ఉన్నాయి. ఓకేనా? హిమాచల్ పర్వత శ్రేణి వేసవి విశ్రాంతి స్థావరములకు ప్రసిద్ధి. ఇందుకు ఉదాహరణగా మనం ఏం చెప్పొచ్చు అంటే వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గుల్మార్గ్. నెంబర్ 2 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సిమ్లా, మనాలి, కులు, కాంగ్రా, ధర్మశాల అండ్ డల్హౌసీ. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చేసి ముస్సోరీ, నైనిటాల్, అల్మోరా, డెహ్రాడూన్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో వచ్చేసి డార్జిలింగ్. ఇవన్నీ కూడా ప్రముఖ వేసవి విశ్రాంతి స్థావరాలు. హిమాచల్ పర్వత శ్రేణి జనరల్గా ఏ పర్వత శ్రేణితో విస్తరించి ఉంది అంటే ఏ రకమైన అడవులు, పర్టికులర్గా వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్. జనరలీ వాట్ కైండ్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఆర్ ఫౌండ్ ఇన్ హిమాచల్ మౌంటైన్ రీజియన్ అంటే టెంపరేట్ మాయిశ్చర్ ఎవర్ గ్రీన్ ఫారెస్టర్స్ అంటే సమశీతోష్ణ మండల తేమతో కూడిన సతత హరితారణ్యములచే విస్తరించి ఉన్నాయండి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ హిమాచల్ మౌంటైన్ రీజియన్. ఓకే, నెక్స్ట్ మనం డిస్కషన్ చేయాల్సింది ముఖ్యంగా ఏంటంటే నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ శివాలిక్ మౌంటైన్స్. శివాలిక్ మౌంటైన్స్. సార్ జనరలీ శివాలిక్ మౌంటైన్స్ ఏమంటారంటే అనదర్ నేమ్స్ ఆఫ్ శివాలిక్ మౌంటైన్ రేంజెస్. వన్ ఈజ్ సదరన్ హిమాలయాస్ అంటే దక్షిణ హిమాలయాలు. నెంబర్ 2 ఈజ్ ఔటర్ హిమాలయాస్ అంటే బాహ్య హిమాలయాలు అంటారు. సదరన్ హిమాలయాస్ మీన్స్ దక్షిణ హిమాలయాలు. నెక్స్ట్ వన్ ఔటర్ హిమాలయాస్ అంటే బాహ్య హిమాలయాలు అంటారు. ఇవి ఇలా విషయాలు. జనరల్గా శివాలిక్ మౌంటైన్ రేంజెస్ ఆవరేజ్ హైట్ వచ్చేసి ఎంత అంటే 900 మీటర్స్ టు 1100 మీటర్స్ అండి. 900 నుంచి 1100 మీటర్ల సరాసరి ఎత్తును కలిగి ఉన్నాయి. కాబట్టి ఒకటి మనం ఏం చెప్పుకోవచ్చు అండి, వన్ ఈజ్ 900 మీటర్స్ టు 1100 మీటర్స్. శివాలిక్ మౌంటైన్ రేంజెస్ సరాసరి ఎత్తు 900 మీటర్ల నుంచి 1100 మీటర్ల సరాసరి ఆవరేజ్ హైట్ ఆఫ్ శివాలిక్ మౌంటైన్ రేంజెస్ 900 మీటర్స్ టు 1100 మీటర్స్. ఇతర పేర్లు దక్షిణ హిమాలయాలు. నెంబర్ 2 వచ్చేసి బాహ్య హిమాలయాలు అంటారు. ఎస్, ఇప్పుడు విషయం ఏంటంటే శివాలిక్ మౌంటైన్ రేంజెస్ విడ్త్ అనమాట. విడ్త్ అంటే వెడల్పు అండి. విడ్త్ వచ్చేసి ఎలా ఉందో ఒకసారి చూడండి. వెడల్పు విడ్త్. వన్ ఈజ్ విడ్త్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు వెడల్పు ఎలా ఉందంటే 50 కిలోమీటర్స్ 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్స్ ఇన్ వెస్టర్న్ పార్ట్ అంటే పడమటి భాగంలో 50 కిలోమీటర్ల వెడల్పును. తర్వాత నార్త్ ఈస్ట్ పార్ట్లో వచ్చేసి 10 to 15 కిలోమీటర్స్ 10 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉన్నాయి. ఎక్కడ సార్ ఇది? నార్త్ ఈస్ట్ పార్ట్లో. ఓకేనా అండి? జనరల్గా శివాలిక్ రేంజెస్ కూడా ఇలా విస్తరించి ఉన్నాయండి. ఇది వెస్ట్ పార్ట్, ఇదేమో నార్త్ ఈస్ట్ పార్ట్, ఈశాన్య భాగం. ఈశాన్య భాగంలో వచ్చేసి ఎలా ఉన్నాయండి? ఈశాన్య భాగంలో వెడల్పు 10 to 15 కిలోమీటర్స్ వెడల్పుతోను. అదే వెస్ట్ పార్ట్లో వచ్చేసి ఎలా ఉందంటే 50 కిలోమీటర్స్ వెడల్పుతో విస్తరించి ఉన్న శివాలిక్ హిల్స్. శివాలిక్ హిల్స్ గురించి ఇంకా విషయాలు చెప్పాలంటే ముఖ్యంగా ఏంటంటే శివాలిక్ హిల్స్ అనేవి ఉష్ణమండల తేమతో కూడిన సతత
హరితారణ్యములచే విస్తరించి ఉన్నాయండి. ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితారణ్యములు. వీటిని మనం ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ట్రాపికల్ మాయిశ్చర్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్స్ అంటారు. ట్రాపికల్ మాయిశ్చర్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్స్ అంటే ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితారణ్యములు అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ యొక్క శివాలిక్ మౌంటైన్ రేంజెస్ వచ్చేసి ఏంటంటే, ఈ యొక్క ఆది మానవుడు అంటే ప్రిమిటివ్ మ్యాన్ అంటాం కదా మనం. ప్రిమిటివ్ మ్యాన్ ఆది మానవుడు. ఈ ప్రిమిటివ్ మ్యాన్‌కు సంబంధించిన ఆనవాలు అండి. ప్రిమిటివ్ మ్యాన్ ఆది మానవునికి సంబంధించిన ఆనవాలు. ముఖ్యంగా రామాపిథికస్ అండి. రామాపిథికస్. రామాపిథికస్ వచ్చేసి ఆది మానవుడైన ఈ యొక్క రామాపిథికస్‌కు సంబంధించిన ఆనవాలు మనకి ఎక్కడ లభించాయి సార్ అంటే ఈ యొక్క శివాలిక్ రేంజెస్‌లో కనిపిస్తాయి. కనిపించాయి. ఆల్రెడీ ఆర్కియాలజీ వాళ్ళు ఈ యొక్క రామాపిథికస్‌కు సంబంధించిన ఆనవాలను కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారు? శివాలిక్ రేంజెస్‌లో కనుగొన్నారు. ఇవి ముఖ్యంగా. ఇప్పుడు మనం ఒక విషయం చూడండి. ఈ యొక్క శివాలిక్ రేంజెస్ వచ్చేసి ఎలా విస్తరించి ఉన్నాయి సార్ ఇవి? ఎలా విస్తరించి ఉన్నాయి సార్ జనరల్‌గా ఇవి? మనం చెప్పాల్సిన ముఖ్యమైన వచ్చేసి ఏంటంటే శివాలిక్ రేంజెస్ ఇలా అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్నాయండి. అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణి వచ్చేసి ఒక్కో దగ్గర ఒక్కో రకమైన పేర్లతో అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి ఇది. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారంటే జమ్మూ కొండలు అంటారు. జమ్మూ హిల్స్. జమ్మూ కొండలని. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఏ రాష్ట్రం అండి? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దుధ్వా కొండలు అంటారండి. దుధ్వా హిల్స్. దుధ్వా కొండలు అంటారు. ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్ దుధ్వా హిల్స్. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏమంటారంటే నాగటిబ్బా కొండలు అని కూడా అంటారు. నాగటిబ్బా. నాగటిబ్బా కొండలు అని దుధ్వా కొండలు అంటారు. నెక్స్ట్ వన్ అస్సాం రాష్ట్రంలో అండి. అస్సాం రాష్ట్రంలో శివాలిక్ ఏమంటారంటే ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం శివాలిక్ రేంజెస్ ఆర్ నోన్ యాజ్ కచార్ హిల్స్. కచార్ కొండలు అంటారండి. కచార్ హిల్స్. కచార్ కొండలు అంటారు. ఎక్కడ ఇది? అస్సాం రాష్ట్రంలో కచార్ కొండలు అంటారు. ఎస్ ఓకే. నెక్స్ట్ వన్ ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మిష్మి కొండలు అంటారండి. ఏమంటారు? మిష్మి కొండలు అని పిలుస్తారు. రష్మి అనుకుంటారు మీరు. మిష్మి కొండలు అంటారు. ఓకేనా అండి? కాబట్టి శివాలిక్ పర్వత శ్రేణి, శివాలిక్ మౌంటైన్ రేంజెస్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ వేరియస్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ శివాలిక్ రేంజెస్ ఆర్ known as Jammu Hills. Number 2 in Uttarakhand శివాలిక్ ranges are called as one is Dudhwa Hills, number 2 is Nagatibba Hills, and the third one is in the state of Assam Kachar Hills, in Arunachal Pradesh Mishmi Hills. Sir, these are another names of శివాలిక్ ranges in various states. అంటే వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలైన పేర్లతో ఇలా పిలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి సార్. ఏంటి ఆ విషయాలు మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలంటే జనరల్లీ హిమాలయన్ మౌంటైన్స్ అనేటి హిమాలయన్ మౌంటైన్స్ కొన్ని నదులకు బాగా ఫేమస్ అండి. జనరల్లీ ఫేమస్ గంగా కానీ బ్రహ్మపుత్ర కానీ ఇలాంటి రివర్స్ అన్ని కూడా ఆరిజిన్ అయ్యేది ఎక్కడండి? ద రివర్ గంగా, ద రివర్ బ్రహ్మపుత్ర, ద రివర్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ రైజెస్ ఫ్రమ్ హిమాలయన్ మౌంటైన్స్. హిమాలయన్ మౌంటైన్స్ అంటే హిమాలయ పర్వతాలలో జన్మించి ఇవి ఎలా ఫ్లో అవుతున్నాయి సార్ అంటే ఫ్రమ్ అప్వర్డ్ టు డౌన్వర్డ్ స్ట్రీమ్ అంటే పై ప్రాంతం నుంచి కింది ప్రాంతానికి ప్రవహిస్తున్నాయి. హిమాలయ నదుల వల్ల శివాలిక్ మౌంటైన్ రేంజెస్. ఏ రేంజెస్ అండి? శివాలిక్ మౌంటైన్ రేంజెస్. ఈ శివాలిక్ మౌంటైన్ రేంజెస్ వద్ద ఇలా బ్లాక్ పెబల్స్ అంటే గులకరాలతో కూడిన మండలం ఏర్పడుతుంది సార్. గులకరాళ్ళ మండలం ఏర్పడుతుంది. ఇలా పెబల్స్ ఏర్పడుతున్నాయండి. పెబల్స్ గులకరాళ్ళు. ఈ గులకరాళ్ళ మండలాన్ని ఏమని పిలుస్తారంటే బబ్బర్ అంటారు. ఏమంటారండి? బబ్బర్ అని పిలుస్తారు. బబ్బర్ అంటారు. బబ్బర్ మీన్స్ పెబల్స్ డిపాజిట్. గులకరాళ్ళ మండలం పెబల్స్. బబ్బర్ ఈజ్ నథింగ్ బట్ పెబల్స్ డిపాజిట్. ఎక్కడ డిపాజిట్ అయ్యాయండి? జనరల్లీ ద పెబల్స్ డిపాజిట్ వచ్చేసి ఫుట్ హిల్ ఆఫ్ శివాలిక్ రేంజెస్. శివాలిక్ పర్వత శ్రేణి పాదాల వద్ద ఇక పెబల్ డిపాజిట్. పెబల్ మీన్స్ బాబర్. బబ్బర్ మీన్స్ పెబల్. కాబట్టి బబ్బర్ అంటే ఏంటి సార్ అంటే ఈ యొక్క గులకరాలచే ఏర్పడిన మండలాన్ని ఏమంటారు సార్ అంటే బబ్బర్ అంటారు. ఇవి ఎలా ఏర్పడ్డాయి సార్ అంటే డ్యూ టు హిమాలయన్ రివర్స్.
the pebbles deposit was formed by the Himalayan rivers. కాబట్టి హిమాలయ నదుల వల్ల శివాలిక్ పర్వత శ్రేణి పాదాల వద్ద ఈ యొక్క పెబల్స్ డిపాజిట్ అంటే గులకరాల మండలం ఏర్పడింది. దాన్ని ఏమంటారు సార్ అంటే బబ్బర్ అంటారు. ఎస్. ఇంకొక విషయం చూడండి, ఇలా పెబల్స్ డిపాజిట్ అన్నాం కదా మనం. ఇంకొక విషయం ఏంటంటే దిగువ భాగంలో వచ్చేసి ఇక్కడ చిత్తడి నేలలు ఏర్పడ్డాయండి, వెట్ ల్యాండ్స్. డ్యూ టు హిమాలయన్ రివర్స్ వెట్ ల్యాండ్స్, చిత్తడి నేలలు ఆరు బురద నేలలు ఏర్పడ్డాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చిత్తడి నేలలు ఆరు బురద నేలలు ఎక్కడ ఏర్పడ్డాయండి? ఈ యొక్క బబర్కు దక్షిణ భాగంలో. దట్ పెబల్స్ డిపాజిట్ వచ్చేసి ఫూట్హిల్ ఆఫ్ శివాలిక్ రేంజెస్, శివాలిక్ పర్వత శ్రేణి పాదల వద్ద ఈ యొక్క పెబల్స్ డిపాజిట్ ఏర్పడింది, గులకరాళ్ళ మండలం. నెంబర్ 2 వచ్చేసి ఇది ఏంటి సార్ ఇది అంటే దీన్నే టెరాయ్ అని పిలుస్తారండి. టెరాయ్ అంటారు. టెరాయ్ అంటే ఏంటంటే చిత్తడి నేలలు ఆరు బురద నేలలు అని అర్థం. టెరాయ్ మీన్స్ చిత్తడి నేలలు ఆరు బురద నేలలు అంటారు. టెరాయ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి సార్ టెరాయ్ అంటే చిత్తడి నేలలు అంటే మార్సీ సాయిల్స్ ఆర్ వెట్ ల్యాండ్స్ అంటారు. కాబట్టి ఇవి కూడా ఎలా ఏర్పడ్డాయి? జనరల్గా ఎక్కడున్నాయి? జాగ్రఫికలీ లొకేటెడ్ అట్ సౌత్ ఆఫ్ బాబర్, అంటే బబర్కి దక్షిణ భాగంలో టెరాయ్ రీజియన్ ఉంది. టెరాయ్ రీజియన్ అనగానే మీరు ఏం చెప్పాలంటే టెరాయ్ ఈజ్ నథింగ్ బట్ మార్సీ సాయిల్స్ ఆర్ వెట్ ల్యాండ్స్ అంటే చిత్తడి నేలలు ఆరు బురద నేలలు. ఎలా ఏర్పడ్డాయండి? హిమాలయ నదుల వల్లనే ఏర్పడ్డాయి. ఓకే. ఈ యొక్క టెరాయ్ రీజియన్లో ఉన్న నేషనల్ పార్క్ వచ్చేసి ఏది సార్ అంటే భారతదేశంలో ఏకైక నేషనల్ పార్క్ అండి టెరాయ్ రీజియన్లో. దట్ ఈజ్ నోన్ యాజ్ దుధ్వా నేషనల్ పార్క్. ఏం నేషనల్ పార్క్ అండి? దుధ్వా నేషనల్ పార్క్. ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ టెరాయ్ రీజియన్. కాబట్టి టెరాయ్ ప్రాంతంలో ఉన్న ఏకైక నేషనల్ పార్క్ ఏది సార్ అంటే దుధ్వా నేషనల్ పార్క్. ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ టెరాయ్ రీజియన్. కాబట్టి టెరాయ్ రీజియన్లో ఉన్న ఏకైక నేషనల్ పార్క్ ఏదంటే దుధ్వా నేషనల్ పార్క్. ఎస్. హియర్ నెక్స్ట్ మనం డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే ఈ భాగంలో ఇక్కడ మృత్తికలు కూడా ఏర్పడ్డాయండి. ఈ యొక్క మృత్తికలు కూడా ఏర్పడ్డాయి అంటే సాయిల్స్, అల్లువియల్ సాయిల్స్. ఈ అల్లువియల్ సాయిల్స్ వచ్చేసి వెరీ ఫెర్టైల్ సాయిల్స్ అండి. అల్లువియల్ సాయిల్స్ ఆర్ వెరీ ఫెర్టైల్ సాయిల్స్ అంటే సారవంతమైన నేలలే ఈ అల్లువియల్ సాయిల్స్. అల్లువియల్ సాయిల్స్ ఆర్ వెరీ ఫెర్టైల్ సాయిల్స్. అల్లువియల్ సాయిల్స్ ఆర్ వెరీ ఫెర్టైల్ సాయిల్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ యొక్క అల్లువియల్ సాయిల్స్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు వీటిని ఏమంటారంటే థర్డ్ వన్ అండి, ఇది మూడవది బంగర్ అంటారండి. బంగర్ అంటారు. బంగర్ అంటే ఏంటి కరెక్ట్ మీనింగ్ అంటే బంగర్ అంటే ఓల్డర్ అల్లువియల్ సాయిల్స్. ఓల్డర్ అల్లువియల్ సాయిల్స్. ఓల్డర్ అల్లువియల్ సాయిల్స్ అంటారు. బంగర్ మీన్స్ ఓల్డర్ అల్లువియల్స్ అంటే పురాతన వండలి నీళ్ళలు అని అర్థం. ఇవి కూడా ఎలా ఏర్పడ్డాయండి? ఇవి కూడా హిమాలయ నదుల వల్లనే ఏర్పడ్డాయి. కాబట్టి ఓల్డర్ సాయిల్స్ ఆల్సో ఫార్మ్డ్ బై ద హిమాలయన్ రివర్స్. బంగర్ మీన్స్ ఓల్డర్ అల్లువియల్ సాయిల్స్ అంటే పురాతన వండలి నీళ్ళలు. ఎస్. ఓకే. నెక్స్ట్ వన్ ఇంకా మనం డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే ఈ దిగువ భాగంలో ఇంకా మృత్తికలు ఏర్పడ్డాయండి, సాయిల్స్. ఈ కలర్ చేంజ్ చేయాలి మీరు. కలర్ చేంజ్ అయినప్పుడు మీకు గుర్తుంటాయండి ఈజీగా. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటి ఏం మృత్తికలు ఇవి సార్? జనరల్గా ఇవి వచ్చేసి వన్ ఈజ్ అల్లువియల్ సాయిల్స్ అని బంగార్ అని చెప్పాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వీటిని ఏమంటారు సార్ అంటే ఎస్ ఇవి వచ్చేసి ఫోర్త్ వన్ ఖదర్ అంటారండి. ఖదర్ అంటారు. ఖదర్ మీన్స్ ఓల్డర్ అల్లువియల్ సాయిల్స్ అంటారు. ఇవి న్యూ ఇయర్ అల్లువియల్స్. అవేమో పాతవి, ఇవి న్యూ ఇయర్ అండి. అంటే న్యూ అల్లువియల్ సాయిల్స్, న్యూ ఇయర్ అల్లువియల్ సాయిల్స్ అంటారు. అంటే నవీన వండలి నీళ్ళలు అని అర్థం. ఇది శివాలిక్ పర్వత శ్రేణి దిగువ భాగంలో జరుగుతున్న యాక్టివిటీ అండి. కాబట్టి శివాలిక్ మౌంటైన్ రేంజెస్కి దిగువ భాగంలో జరిగిన ల్యాండ్ ఫామ్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే ఆర్డర్ ఆఫ్ ద ల్యాండ్ ఫామ్స్ అన్నప్పుడు ఫస్ట్ వన్ ఈజ్ బబర్ వచ్చేసి గులకరాలచే ఏర్పడంటే ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై ద పెబల్స్ డిపాజిట్ బబర్. నెంబర్ 2 వచ్చేసి టెరాయ్ మీన్స్ మార్సీ సాయిల్స్ ఆర్ అల్లువియల్ సాయిల్స్. నెక్స్ట్ వన్ వచ్చే టెరాయ్ రీజియన్లో ఉన్న ఏకైక నేషనల్ పార్క్, వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ టెరాయ్ రీజియన్, దట్ ఈస్ నోన్ యాజ్ దుధ్వా నేషనల్ పార్క్. Dudhwa National Park is in Uttar Pradesh. Where it is located? Uttar Pradesh.
నెక్స్ట్ వన్ బంగర్. బంగర్ మీన్స్ ఓల్డర్ అల్యూవియల్ సాయిల్స్, అంటే పురాతన వండలి నీళ్లు. ఎలా ఏర్పడ్డాయి సార్ ఓల్డర్ అల్యూవియల్ సాయిల్స్ ఆర్ బంగర్ వచ్చేసి ఫార్మ్డ్ బై ద హిమాలయన్ రివర్స్. ఓకే, నెక్స్ట్ వన్ కదర్ మీన్స్ న్యూ ఇయర్ అల్యూవియల్ సాయిల్స్, అంటే నవీన వండలి నేలలు అని పిలుస్తారు. ఇవన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి సార్ అంటే శివాలిక్ పర్వత శ్రేణి దిగువ భాగంలో ఏర్పడిన ఇక ల్యాండ్ ఫామ్స్ అండి. ఓకేనా, అండర్స్టూడ్ ఎవ్రీవన్ అండి. ఇప్పుడు మనం ఇంకొక విషయం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ హిమాచల్ పర్వత శ్రేణి శివాలిక్ రేంజెస్. హిమాచల్ మౌంటైన్ రేంజెస్ అండ్ శివాలిక్ మౌంటైన్ రేంజెస్ ఆర్ కన్ఫ్లుయెన్స్ అట్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాబట్టి శివాలిక్ పర్వత శ్రేణి హిమాచల్ పర్వత శ్రేణి ఈశాన్య రాష్ట్రాల్లో కలుస్తున్నాయి. కలిసిన తర్వాత ఏమంటున్నారు సార్ అంటే పూర్వాంచల్ మౌంటైన్స్ అంటున్నారు. The northeast Himachal mountain ranges and Shivalik mountain ranges are confluence at a northeast part of India. Hereafter, these mountain ranges are known as Purvanchal mountains or eastern Himalayas. పూర్వాంచల్ పర్వతాలని ఇంకొక పేరుతో ఏమంటారు సార్, ఈస్టర్న్ హిమాలయాస్ అని కూడా అంటారు. పూర్వాంచల్ మౌంటైన్స్, పూర్వ మీన్స్ ఈస్ట్ అని అర్థం. కాబట్టి పూర్వాంచల్ మౌంటైన్స్కి సంబంధించిన విషయాలు చూడండి. ఈ పూర్వాంచల్ మౌంటైన్స్ని ఒక్కో ప్లేస్లో ఒక్కో విధంగా పిలుస్తారండి. ఒకసారి చూడండి, ఒక చిన్న బాక్స్ లాగా తయారు చేసుకుందాం మనం. ఫస్ట్ వన్, ఇది అక్కడ స్టేట్ అండి, రాష్ట్రం. వన్ ఈజ్ స్టేట్. నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ద పూర్వాంచల్ మౌంటైన్స్. నేమ్ ఆఫ్ ద పూర్వాంచల్, నేమ్ ఆఫ్ ద పూర్వాంచల్ mountains. One is state and number two is name of the Purvanchal mountains. The Shivalik ranges and Himachal ranges are confluence at northeast part of India. Here, these mountain ranges are known as Purvanchal mountains. Purva means east అంటే తూర్పు అని అర్థం. వీటి ఈస్టర్న్ హిమాలయాస్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ స్టేట్. స్టేట్ వచ్చేసి వన్ ఈజ్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. One is Arunachal Pradesh. AR Pradesh means Arunachal Pradesh. In Arunachal Pradesh, Purvanchal mountain ranges are known as Patkai Hills. Patkai Hills. Patkai Hills. And also Doppler Hills andi. Doppler Hills, Patkai Hills or Doppler Hills in Arunachal Pradesh. Yes, okay, next one. Number two is Nagaland. In the state of Nagaland, Naga Hills. Next one is in Manipur Hills. Manipur Hills. Next one in Mizoram. In Mizoram state, Mizo Hills or Lushai Hills. Mizo Hills or Lushai. Mizo Hills or Lushai Hills. Mizo Hills or Lushai Hills. Okay, next one is Assam. In the state of Assam, one is Mikir Hills. And Barail Hills. మికిరి కొండలు మరియు బరైల్ కొండలు అంటారండి. నెక్స్ట్ వన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మేఘాలయ. In the state of Meghalaya, Garo, Khasi and Jaintia Hills. Garo, Khasi and Jaintia Hills in the state of Meghalaya. Okay, understood everyone? Sir, Shivalik పర్వత శ్రేణి తర్వాత హిమాచల్ పర్వత శ్రేణి ఈశాన్య రాష్ట్రాలలో కలిసిన తర్వాత ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పిలువబడుతున్నాయండి.
ఒకటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏమంటున్నారంటే వన్ ఈజ్ పాట్కాయ్ హిల్స్, నెంబర్ 2 ఈజ్ డాప్లర్ హిల్స్ అని. పాట్కాయ్ కొండలు ఆర్ డాప్లర్ కొండలు అంటున్నారు. రెండవది నాగాలాండ్ రాష్ట్రంలో నాగా హిల్స్ అని. మణిపూర్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటున్నారంటే మణిపూర్ హిల్స్ అని. మిజోరాం రాష్ట్రంలో వచ్చేసి వన్ ఈజ్ మిజో హిల్స్ ఆర్ లుషాయ్ హిల్స్ అంటారు, లుషాయ్ కొండలు. అస్సాం రాష్ట్రంలో వచ్చేసి మికిర్ హిల్స్ అని, బరైల్ హిల్స్ అని పిలుస్తున్నారు. మేఘాలయ రాష్ట్రంలో గారో, కాశీ అండ్ జైంతియా హిల్స్. గారో, కాశీ అండ్ జైంతియా హిల్స్. నోట్, ఇంపార్టెంట్ నోట్ అండి. నోట్ ఏంటి ఆ నోట్ వచ్చేసి ఏంటంటే, నోట్ వచ్చేసి మనం ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే నోట్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ ఇన్ మయన్మార్ కంట్రీ, మయన్మార్ దేశంలో వన్ ఈజ్ మయన్మార్. ఈ మయన్మార్ దేశంలో యొక్క ఈ ఈస్టర్న్ హిమాలయాస్ ఆర్ పూర్వాంచల్ మౌంటైన్స్ ఏమని పిలుస్తారు సార్ అని క్వశ్చన్ అడిగితే, ఈస్టర్న్ హిమాలయాస్ ఆర్ నోన్ యాజ్ అరకన్ యోమా మౌంటైన్స్ అండి. అరకన్ యోమా మౌంటైన్స్, అరకన్ యోమా మౌంటైన్స్ అంటారు. అరకన్ యోమా పర్వతాలు అంటారండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఈస్టర్న్ హిమాలయాస్ అండ్ ఆల్సో శివాలిక్ రేంజెస్. ఓకే, షల్ ఐ రిపీట్? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ మీరు ఇంకొక విషయం మనం డిస్కషన్ చేయాలండి. వీటి తర్వాత రివర్స్ ఆధారంగా, బేస్డ్ ఆన్ ఇట్స్ రివర్ ఫ్లోయింగ్, రివర్స్ ఆధారంగా, రివర్స్ అంటే నదుల ఆధారంగా, ఇక నదులు ప్రవహించే ఆధారంగా, ఈ నదుల ఆధారంగా వచ్చేసి హిమాలయాలను ఎన్ని రకములుగా వర్గీకరిస్తారంటే వాటిని చూడండి. రివర్స్ ఆధారితంగా నదులను ఎన్ని రకములుగా వర్గీకరిస్తున్నారు హిమాలయ నదుల్ని. ఒకటి ఫస్ట్ వన్, హిమాలయాలను వచ్చేసి నదుల ఆధారంగా హిమాలయాన్ని ఎన్ని రకములుగా వర్గీకరిస్తారంటే వన్ ఈజ్ పంజాబ్ హిమాలయాస్ అండి. పంజాబ్ హిమాలయాస్, వన్ ఈజ్ పంజాబ్. నెంబర్ టూ, వన్ ఈజ్ పంజాబ్ హిమాలయాస్. నెంబర్ టూ కుమయున్ హిమాలయాలు, కుమయున్ హిమాలయాస్. అండ్ థర్డ్ వన్ ఈజ్ కుమయున్ హిమాలయాలు. థర్డ్ వన్ నేపాల్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాస్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అస్సాం హిమాలయాస్, అస్సాం హిమాలయాస్ అని ఇలా డిఫరెంట్గా చెప్తున్నారనమాట. ఫస్ట్ వన్ పంజాబ్ హిమాలయాస్, కుమయున్ హిమాలయాస్, నేపాల్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్ ఇలా చెప్తారు. ఇప్పుడు ఒక విషయం, నదుల ఆధారంగా అంటున్నాం కదండి. ఇక పంజాబ్ హిమాలయాలు వచ్చేసి నదుల ఆధారంగా వచ్చేసి ఇవి ఎలా విస్తరించి ఉన్నాయంటే ఇట్ లైస్ బిట్వీన్ ద పంజాబ్ హిమాలయాస్ లైస్ బిట్వీన్ ఇండస్ అండ్ సట్లెజ్ రివర్స్. ఇండస్ అండ్ సట్లెజ్, ఇండస్ అండ్ సట్లెజ్ రివర్స్, ఇండస్ అండ్ సట్లెజ్ రివర్స్. కాబట్టి పంజాబ్ హిమాలయాస్ లైస్ బిట్వీన్ సట్లెజ్ అండ్ ఇండస్ రివర్స్. ఈ పంజాబ్ హిమాలయాలకు చెందిన కొన్ని ప్రాంతాలు చూడండి. ఇప్పుడు వన్ ఈజ్ కారాకోరం మౌంటైన్ రేంజెస్, నెక్స్ట్ జస్కర్ మౌంటైన్ రేంజెస్, నెక్స్ట్ వన్ పీర్ పంజాల్ మౌంటైన్ రేంజెస్ అండ్ దౌల్దార్ మౌంటైన్ రేంజెస్. కాబట్టి పంజాబ్ హిమాలయాలు అనగానే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే వన్ ఈజ్ పంజాబ్ హిమాలయాలు, ఇట్ లైస్ బిట్వీన్ ఇండస్ అండ్ సట్లెజ్ రివర్స్. వన్ ఈజ్ ఈ పంజాబ్ హిమాలయాస్ కిందికి వచ్చే పర్వత శ్రేణులు వచ్చేసి మౌంటైన్ రేంజెస్ ఆర్ వన్ ఈజ్ పీర్ పంజాల్ మౌంటైన్ రేంజ్, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్ దౌల్దార్ మౌంటైన్ రేంజ్, ఈ దౌల్దార్ పర్వత శ్రేణి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ వచ్చేసి జస్కర్ పర్వత శ్రేణి, జస్కర్ మౌంటైన్ రేంజెస్. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కారాకోరం మౌంటైన్ రేంజెస్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి సార్? పంజాబ్ హిమాలయాల్లో ఉన్నాయి. ఓకేనా? అండర్స్టూడ్ ఎవ్రీవన్? నెంబర్ టూ ఈజ్ కుమయున్ హిమాలయాలు. ఈ కుమయున్ హిమాలయాలకు సంబంధించిన విషయాలు డిస్కషన్ చేద్దాం. ఈ కుమయున్ హిమాలయాలు వచ్చేసి ఎలా విస్తరించి ఉన్నాయి సార్ అంటే సట్లెజ్ అండ్ కాళీ నదుల మధ్య విస్తరించి ఉన్నాయండి. సట్లెజ్ మరియు కాళీ, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి ఈ యొక్క కుమయున్ హిమాలయాస్. ద కుమయున్ హిమాలయాస్ లైస్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్స్. ఈ కుమయున్ హిమాలయాలకు సంబంధించిన వచ్చిన విషయాలు ఏంటంటే చార్ధామ్ అంటుంటాం మనం.
చారుధామ్ అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహెబ్, యమునోత్రి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఈ యొక్క కుమైన్ హిమాలయాల్లో ఉన్నాయండి. కుమైన్ హిమాలయాల్లో బద్రీనాథ్, కేదార్నాథ్, నెక్స్ట్ వన్ యమునోత్రి, నెక్స్ట్ వన్ గంగోత్రి, అదేవిధంగా హేమకుండ్ సాహెబ్ ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే కుమైన్ హిమాలయాలలో ఉన్నాయి. ఇట్ లైస్ బిట్వీన్ సట్లెజ్ అండ్ ఆల్సో కాళీ రివర్స్. సట్లెజ్ అండ్ కాళీ రివర్స్. ఓకే, సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేపాల్ హిమాలయాస్. ఈ నేపాల్ హిమాలయాస్ వచ్చేసి ఎలా సార్ అని క్వశ్చన్ అడిగితే, నేపాల్ హిమాలయాస్ వచ్చేసి ఒకటి ఫస్ట్ వన్ నేపాల్ హిమాలయాస్. జనరల్లీ నేపాల్ హిమాలయాస్ ఇట్ లైస్ బిట్వీన్ కాళీ అండ్ తీస్థా రివర్స్ అండి. కాళీ మరియు తీస్థా, కాళీ మరియు తీస్థా నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. ద నేపాల్ హిమాలయాస్ లైస్ బిట్వీన్ కాళీ అండ్ తీస్థా రివర్స్. ఈ నేపాల్ హిమాలయాస్లో ప్రధానంగా మీకు చెప్పుకోవాల్సిన అంశాలు అత్యంత ఎత్తైన శిఖరాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ కాంచనగంగా, ధవలగిరి, అన్నపూర్ణ, నామ్చా బర్వా ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే వన్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్, నెక్స్ట్ వన్ మౌంట్ కాంచనగంగా, నెక్స్ట్ వన్ ధవలగిరి, అన్నపూర్ణ, గుర్లమాందాత, నంద ఇవన్నీ కూడా ప్రధానంగా ఎక్కడున్నాయంటే నేపాల్ హిమాలయాస్లో ఉన్నాయండి. కాబట్టి కాళీ అండ్ తీస్థా నదుల మధ్య ఇది విషయం. అస్సాం హిమాలయాస్ అంటున్నాం. ఈ అస్సాం హిమాలయాస్కి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ అస్సాం హిమాలయాస్. ఈ యొక్క అస్సాం హిమాలయాస్ వచ్చేసి ఇట్ లైస్ బిట్వీన్ తీస్తా అండ్ తీస్తా నది, తీస్తా అండ్ దహంగ్ రివర్స్. తీస్తా అండ్ దహంగ్ రివర్స్ సార్, తీస్తా అండ్ దహంగ్ రివర్స్ అస్సాం హిమాలయాస్. తీస్తా అండ్ దహంగ్ రివర్స్. ఈ అస్సాం రాష్ట్రంలో తీస్తా అండ్ దహంగ్ రివర్స్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఫర్ ద బేసిస్ ఆఫ్ హిమాలయన్ రివర్స్. ఫర్ ద బేసిస్ ఆఫ్ రివర్స్ హిమాలయన్ రివర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ దీస్ కేటగిరీస్. కాబట్టి నదుల ఆధారంగా ఫర్ ద బేసిస్ ఆఫ్ రివర్స్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ దీస్ కేటగిరీస్. వన్ ఈజ్ పంజాబ్ హిమాలయాస్, కుమైన్ హిమాలయాస్, Nepal Himalayas and Assam Himalayas. Okay, understood everyone? Yes. Now we are discussing about peninsular upland. Peninsular upland అంటే ద్వీపకల్ప పీఠభూమి. One is peninsular upland. సార్ జనరల్గా ఈ పెనిన్సులర్ అప్లాండ్ తెలుగులో ఏమంటారంటే ద్వీపకల్ప పీఠభూమి ఆర్ ద్వీపకల్ప భారతదేశం. సార్ ద్వీపం అంటే ఏంటి, ద్వీపకల్పం అంటే ఏంటి అంటారు. ఇప్పుడు చూడండి ఒక విషయం మీకు నేను చెప్తా, కొన్ని విషయాలు మీకు తెలియాలండి. జనరల్గా ఇది చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. ఈ విషయాలు మీకు చెప్తేనే జనరల్గా పెనిన్సులర్ అంటే ఏంటి. ఇప్పుడు చూడండి, పెనిన్సులర్ అనగానే పెనిన్సులర్ పెనిన్సులర్ అంటే ఏంటంటే ద్వీపకల్పం అని అర్థం. పెనిన్సులర్ అంటే ఏంటి, ద్వీపకల్పం. ఏంటి సార్ ద్వీపకల్పం అంటే ఏంటి సార్ అంటారు మీరు. ద్వీపకల్పం అంటే ఏంటంటే మూడు వైపుల నీటి చేత ఆవరించబడి ఉండడం. మూడు వైపుల నీరు, వన్ సైడ్ ఈజ్ ల్యాండ్ పార్ట్. ఇప్పుడు చూడండి, ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్. ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్. వన్ ఈజ్ ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్. భారతదేశం ద్వీపకల్పం. ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్. హౌ కెన్ యూ సే దట్ ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్? భారతదేశాన్ని ద్వీపకల్పం ఉంటున్నావు, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? కాబట్టి ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఎలా సార్, హౌ కెన్ యూ సే దట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వన్ ఈజ్ ఇట్ ఈస్ ఏ వెస్ట్ పార్ట్. ఇట్ ఈస్ ఎ వెస్ట్ పార్ట్ అరేబియన్ సీ. అరేబియన్ సీ వచ్చేసి అరేబియన్ సీ కవర్స్ ఇన్ వెస్ట్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ సౌత్ వెస్ట్ పార్ట్ అండి. సౌత్ వెస్ట్ పార్ట్ అంటే పడమటికి, అంటే పడమటి భాగంలోను, తర్వాత నైరుతి భాగంలోను. ఇది పడమటి భాగం, ఈ భాగం వచ్చేసి నైరుతి భాగం. కాబట్టి జనరల్ ది అరేబియన్ సీ ఈజ్ లొకేటెడ్ వెస్ట్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ సౌత్ వెస్ట్ పార్ట్. అంటే పడమటి భాగంలోను నైరుతి భాగంలో అరేబియన్ సీ విస్తరించి ఉంది. ఏముందండి ఇక్కడ? అరేబియన్ సీ. అరేబియన్ సీ, అరేబియన్ సీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈ సౌత్ పార్ట్లో ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి ఏంటంటే ఇండియన్ ఓషన్ అండి. ఇట్ ఈస్ ఏ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్, ఇండియన్ ఓషన్.
ఓకే. నెక్స్ట్ వన్ హియర్ అంటే ఈస్ట్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ పార్ట్ బే ఆఫ్ బెంగాల్. ఈస్ట్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ పార్ట్ అంటే ఆగ్నేయ భాగంలోను తూర్పు భాగంలో వచ్చేసి ఏముంది సార్ అంటే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతములు విస్తరించి ఉన్నాయి. బే ఆఫ్ బెంగాల్. ఓకేనండి. 3 సైడ్స్ వాటర్ ఉంది. వన్ ఈజ్ వెస్టర్న్ అండ్ ఆల్సో సౌత్ వెస్ట్ పార్ట్లో వచ్చేసి నైరుతి భాగంలోను పడమటి భాగంలో అరేబియన్ సీ ఉంది. నెక్స్ట్ వన్ సదరన్ సైడ్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఇండియన్ ఓషన్ ఉంది. ఏముంది సార్? ఇండియన్ ఓషన్ సదరన్ సైడ్. నెక్స్ట్ వన్ ఈస్ట్ పార్ట్ అండ్ ఆల్సో సౌత్ ఈస్ట్ పార్ట్ అంటే ఆగ్నేయ భాగంలో బే ఆఫ్ బెంగాల్ ఉంది. అంటే 3 సైడ్స్ వాటర్ ఉంది అండ్ 1 సైడ్ ఈజ్ ల్యాండ్ పార్ట్. ఇదంతా ల్యాండ్ పార్ట్. దట్స్ వై ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్. ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్. ఓకేనండి. కాబట్టి ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే 3 సైడ్స్ వాటర్ అండ్ 1 సైడ్ ఈజ్ ల్యాండ్ పార్ట్. దట్స్ వై ఇండియా ఈజ్ ఎ పెనిన్సులర్. ఓకేనండి. ఎస్. ఇంకొక విషయం చూడండి. మనం ఇంకొక విషయం చెప్పాలండి. భారతదేశంలో ఇలా 3 సైడ్స్ వాటర్ 1 సైడ్ ల్యాండ్ పార్ట్ అన్నాం. భారతదేశంలో కొన్ని ల్యాండ్ లాక్డ్ ఉన్నాయండి. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ల్యాండ్ లాక్డ్. ఏంటి ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి సార్? ల్యాండ్ లాక్డ్ అంటే భూ పరివేష్టితం అని అర్థం తెలుగులో. దీని ఏమంటారండి? భూ పరివేష్టితం అంటారు. పరివేష్టితం అంటే చుట్టబడి ఉండటం. భూ పరివేష్టితం అంటున్నాం. భూ పరివేష్టితం అంటే ఏంటి సార్ అంటే ల్యాండ్ లాక్డ్ అంటారు. ల్యాండ్ లాక్డ్ అంటే భూమి చేత చుట్టబడి ఉండటం. కాబట్టి ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి సార్ అంటే states and union territories does not having international land frontier as well as connected with maritime boundaries, connected with water boundaries, connected with water. Sir, such type of states are known as landlocked states అంటారు. అంటే రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ అంతర్జాతీయ భూసరిహద్దు హానిగా అంతర్జాతీయ జల సరిహద్దు కానీ లేని రాష్ట్రాలను ఏమంటారంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని. మరి అదేవిధంగా కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్ కానీ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ కానీ లేదు. అటువంటి వాటిని ఏమంటారంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు, అదేవిధంగా భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు. కాబట్టి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ డస్ నాట్ హ్యావింగ్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ అంటే అంతర్జాతీయ భూ సరిహద్దు కానీ అంతర్జాతీయ జల సరిహద్దు కానీ లేని రాష్ట్రాలను ఏమన్నారు సార్ అంటే ల్యాండ్ లాక్డ్ అని. దీన్ని తెలుగులో ఏమంటారంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. ఎస్. ఓకే. భూ పరివేష్టిత రాష్ట్రాలు వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ భూ పరివేష్టిత రాష్ట్రాలు వచ్చేసినప్పుడు మధ్యప్రదేశ్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఛత్తీస్గఢ్, థర్డ్ వన్ ఈజ్ జార్ఖండ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ హర్యానా, నెక్స్ట్ వన్ వచ్చేసి ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి ఒకటి మనం ఏం చెప్పుకోవచ్చు సార్? వన్ ఈజ్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. వీటి ఏమంటారు సార్ అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని, భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. కాబట్టి ఇంటర్నేషనల్ బౌండరీ లేదు, ల్యాండ్ ఫ్రంటియర్ లేదు, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లేదు. కాబట్టి వీటిని ఏమంటారు సార్ అంటే ల్యాండ్ లాక్డ్ అని, భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సార్ మరి యూనియన్ టెరిటరీస్, ల్యాండ్ లాక్డ్ యూనియన్ టెరిటరీస్ ఏమున్నాయి సార్ అంటారు. ల్యాండ్ లాక్డ్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి మనం ఏం చెప్పొచ్చు అంటే వన్ ఈజ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ, ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ అండ్ ఆల్సో చండీగఢ్. చండీగఢ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ సెకండ్ వన్ ఇస్ చండీగఢ్. బోత్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ల్యాండ్ లాక్డ్ యూనియన్ టెరిటరీస్ అంటే భూ పరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు. వన్ ఈజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ అండ్ నెంబర్ 2 ఈజ్ చండీగఢ్. ఓకేనా సార్? ఇవి ల్యాండ్ లాక్డ్ అంటే. ఎస్. ఇప్పుడు మనం పెనిన్సులర్ ప్లాట్యూకి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఇక పెనిన్సులర్ ప్లాట్యూ వచ్చేసి ముఖ్యంగా చూడండి, వన్ ఈజ్ పెనిన్సులర్ అప్లాండ్ ఆర్ పెనిన్సులర్ ప్లాట్యూ. పెనిన్సులర్ అప్లాండ్ ఆర్ పెనిన్సులర్ ప్లాట్యూ. ఈ పెనిన్సులర్ అప్లాండ్ ఆర్ పెనిన్సులర్ ప్లాట్యూకు సంబంధించిన విషయాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. పెనిన్సులర్ ప్లాట్యూ ఆర్ పెనిన్సులర్ అప్లాండ్, ద్వీపకల్ప పీఠభూమి ఆర్ ద్వీపకల్ప భారతదేశం. సార్ వీటికి సంబంధించి ఏంటి విషయం అంటే
ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచంలో అతి పురాతనమైన పీఠభూమి. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పురాతనమైన పీఠభూమి అండి ఇది. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. నెంబర్ 2, పెనిన్సులర్ ప్లాట్యూ వచ్చేసి భారతదేశంలో అతిపెద్ద భూస్వరూపం అండి. భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద భూస్వరూపం వచ్చేసి ఏదంటే పెనిన్సులర్ ఇండియా. భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద భూస్వరూపం అన్నప్పుడు ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్ ఇన్ ద కంట్రీ. సార్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్ ఇన్ ఇండియా అన్నప్పుడు పెనిన్సులర్ ప్లాట్యూ ఆర్ పెనిన్సులర్ అప్లాండ్ ఇస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్ ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. అంటే విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతిపెద్ద భూస్వరూపం ఏంటంటే పెనిన్సులర్ ప్లాట్యూ. ఎంత భూభాగాన్ని ఆక్రమించారు? ఇట్ కవర్స్ 16 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ అండి. 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 16 lakhs స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ 16 lakhs. ఈ పెనిన్సులర్ అప్లాండ్కి సంబంధించిన విషయాలు ఏంటంటే ఇది ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ప్రీ క్యాంబ్రియన్ ఎరా. ప్రీ క్యాంబ్రియన్ యుగంలో ఏర్పడిందండి. ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ప్రీ క్యాంబ్రియన్ ఎరా. ప్రీ క్యాంబ్రియన్ యుగంలో ఏర్పడింది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రీ క్యాంబ్రియన్ యుగంలో ఏర్పడిందే ఈ యొక్క పెనిన్సులర్ అప్లాండ్. అంటే ప్రీ క్యాంబ్రియన్ ఎరా అంటే ఎంత? 250 crores 250 కోట్ల సంవత్సరాల క్రితం అండి. 250 crores 250 కోట్ల సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రీ క్యాంబ్రియన్ యుగంలో ఈ యొక్క పెనిన్సులర్ అప్లాండ్ అనేది ఏర్పడింది. ఒకసారి చూడండి, ప్రపంచంలో అతి పురాతనమైన పీఠభూమి వన్ ఇస్ ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఫామ్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో అతిపెద్ద భూస్వరూపం. ఎంత భూస్వరూపం ఎంత ఆక్రమించింది సార్? ఇది 16 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఇట్ ఆక్యుపైస్. జనరల్గా ఇది ఎప్పుడు ఏర్పడింది సార్ అని క్వశ్చన్ అడిగితే సార్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ప్రీ క్యాంబ్రియన్ ఎరా. ప్రీ క్యాంబ్రియన్ యుగంలో ఏర్పడింది. అంటే ఏంటి సార్? ఎన్ని సంవత్సరాలు సార్? 250 crore years 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే నెక్స్ట్ వన్, పెనిన్సులర్ అప్లాండ్ అనేది ఈ యొక్క పెనిన్సులర్ అప్లాండ్ అంటున్నాం కదా. ఈ యొక్క పెనిన్సులర్ అప్లాండ్ అని వచ్చేసి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అండి. స్థూలంగా 2 రకములుగా వర్గీకరించవచ్చు. పెనిన్సులర్ అప్లాండ్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అండి. పెనిన్సులర్ అప్లాండ్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ పెనిన్సులర్ అప్లాండ్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సార్ ఎలా వర్గీకరిస్తారు పెనిన్సులర్ అప్లాండ్ని? 2 types అంటున్నారు కదా. ఒకటి బ్రాడ్లీ క్లాసిఫైడ్ అంటే స్థూలంగా 2 రకములుగా వర్గీకరించవచ్చు ద్వీపకల్ప పీఠభూమి. ఒకటి ఏమంటారంటే దక్కన్ ప్లాట్యూ అంటారండి. దక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి. దక్కన్ ప్లాట్యూ అంటే దక్కన్ పీఠభూమి అని అర్థం. దక్కన్ ప్లాట్యూ. నెంబర్ 2 ఈజ్ మాల్వా ప్లాట్యూ. మాల్వా పీఠభూమి అంటారు. Sir, the peninsular upland broadly classified into 2 types. One is Dakkan Plateau and number 2 is Malwa Plateau. ఈ దక్కన్ ప్లాట్యూకి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క దక్కన్ ప్లాట్యూ అనేది వచ్చేసి జనరలీ ఎలా ఏర్పడింది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేయాలి. ఒకటి ఏంటి సార్? ఈ యొక్క దక్కన్ ప్లాట్యూకి సంబంధించిన విషయాల గురించి ఫస్ట్ డిస్కషన్ చేద్దామండి ఒక్కొక్కటి. దక్కన్ ప్లాట్యూ డిపి అని పెడదా నేను ఇక్కడ. దక్కన్, డి అంటే దక్కన్, పి ఫార్ ప్లాట్యూ అంటే పీఠభూమి. దక్కన్ పీఠభూమి, మనం తెలుగులో దక్కన్ పీఠభూమి, దక్కన్ ప్లాట్యూ. దీనికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఇది కూడా ఎలాంటిది సార్ అంటే ఏన్షియంట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్ అండి. ప్రపంచంలో అతి పురాతనమైన పీఠభూమి ఇది కూడా. ప్రపంచంలో అతి పురాతనమైన పీఠభూమి దక్కన్ పీఠభూమి. ఇది ఏ శిలల చేత ఏర్పడి ఉంది సార్ అంటే దక్కన్ పీఠభూమి అనేది బసాల్ట్ శిలలు, బసాల్ట్ శిలలచే ఏర్పడింది. బసాల్ట్ ఆర్ అగ్ని శిలలు చేత ఏర్పడి ఉంది. బసాల్ట్ ఆర్ అగ్ని శిలలు అండి, బసాల్ట్ ఫాజిల్స్. కాబట్టి బసాల్ట్ శిలల చేత ఏర్పడి ఉంది. బసాల్ట్ మరియు ఆర్ అగ్ని శిలలోని కూడా అనొచ్చు మనం. బసాల్ట్ అంటే ఏంటి సార్ అంటే బసాల్ట్ అంటే బేసిక్ లావా అని అర్థం. బసాల్ట్ మీన్స్ బేసిక్ లావా ఆర్ ప్రైమరీ లావా, ప్రాథమిక లావా అని అర్థం. కాబట్టి ఈ యొక్క దక్కన్ పీఠభూమి బసాల్ట్ శిలల చేత ఏర్పడి ఉంది.
అదేవిధంగా అగ్నిశిలలు అని కూడా అంటారు ఈ యొక్క బసాల్ట్‌ని. అగ్నిశిలని ఇంగ్లీష్‌లో ఏమంటారు సార్ అంటే ఇగ్నియస్ రాక్స్ అంటారండి. ఇగ్నియస్, ఇగ్నియస్ రాక్స్ అంటే అగ్నిశిలలు అని అర్థం. కాబట్టి బసాల్ట్ మీన్స్ బేసిక్ లావా ఆర్ ప్రైమరీ లావా. మరి అగ్నిశిలలు అంటే ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఇగ్నియస్ రాక్స్ అంటారు. ఏంటి సార్ అగ్నిశిలలు అంటే ఎలా? ఏంటి వీటికి సంబంధించిన విషయాలంటే సార్ నెక్స్ట్ వన్ ద మాల్టన్ మెటీరియల్ ఎరప్టెడ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. The molten material erupted on Earth's surface, then it converts into hard rock. The hard rock known as called as igneous. అంటే భూ అంతర్భాగంలో ఉన్న ఈ యొక్క లావా అనే పదార్థము ఎరప్ట్ అయి అంటే విస్ఫోటనము చెంది భూపరితలాన్ని చేరుకొని చల్లబడి ఘనీభవించి గట్టి శిలలాగా ఏర్పడుతుంది. ఆ గట్టి శిలని ఏమని పిలుస్తారంటే హార్డ్ రాక్ని ఏమని పిలుస్తారంటే ఇగ్నియస్ అని అగ్నిశిలలు అంటారు. The molten material erupted on Earth's surface. The molten material converted into hard rock. The hard rock is known as igneous rock or అగ్నిశిల అంటారు. ఓకేనండి. కాబట్టి అగ్నిశిలల చేత ఏర్పడి ఉంది ఈ యొక్క దక్కన్ పీఠభూమి. కాబట్టి బసాల్ట్ అంటే బేసిక్ లావా ఆర్ ప్రైమరీ లావా అని అర్థం. నెక్స్ట్ వన్ ఇగ్నియస్ అంటే ఏంటి సార్ అంటే అగ్నిశిలలు అని అర్థం. ఈ యొక్క దక్కన్ ప్లాట్యూ వచ్చేసి ఏ ఆకారంలో ఉంది సార్ అంటే ట్రయాంగులర్ షేప్, ట్రయాంగులర్ అంటారు. త్రిభుజాకారంలో ఉందండి. ఈ యొక్క త్రిభుజాకారంలో ఉన్న పీఠభూమి ఈ యొక్క దక్కన్ ప్లాట్యూ. త్రిభుజాకారంలో ఉంది దక్కన్ ప్లాట్యూ. కాబట్టి దక్కన్ ప్లాట్యూ వచ్చేసి ఆకారం ఏంటి సార్? దట్ ట్రయాంగులర్ షేప్ ఆఫ్ ద దక్కన్ ప్లాట్యూ అంటే త్రిభుజాకార పద్ధతిలో ఉంది. ఇప్పుడు చూడండి జనరల్గా ఇట్ ఈస్ ఎ పెనిన్సులర్ అప్లాండ్. ఇలా పెనిన్సులర్ అప్లాండ్ ఉన్నప్పుడు ఇవి మౌంటైన్ రేంజెస్ అండి. ఇవి మౌంటైన్ రేంజెస్. వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్ రేంజెస్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక రివర్ ఫ్లో అవుతుందండి. దీన్ని ఏమంటారంటే నర్మదా అంటారు. నర్మదా రివర్. ఈ నర్మదా నదికి ఈ రివర్ నర్మదా ఉన్నప్పుడు ఈ నర్మదా నదికి దక్షిణ భాగంలో అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ద నర్మదా రివర్లో ట్రయాంగులర్ ఆకారంలో ఏర్పడింది. అంటే త్రిభుజాకార పద్ధతిలో ఏర్పడిన పీఠభూమి దక్కన్ పీఠభూమి. ట్రయాంగులర్ షేప్. కాబట్టి దక్కన్ పీఠభూమి ఏ ఆకారాన్ని కలిగి ఉంది అంటే ట్రయాంగులర్ షేప్ ఇన్ సైజ్. ట్రయాంగులర్ షేప్. కాబట్టి త్రిభుజాకార పద్ధతిలో ఏర్పడిన పీఠభూమి దక్కన్ ప్లాట్యూ. ఈ యొక్క దక్కన్ ప్లాట్యూ వచ్చేసి ఎక్కడుంది సార్ అంటే నర్మదా నదికి దక్షిణ భాగంలో ఇట్ ఈస్ లొకేటెడ్. జాగ్రఫికలీ ఇట్ ఈస్ లొకేటెడ్ సదర్న్ పోర్షన్ ఆఫ్ ద నర్మదా రివర్. ద నర్మదా రివర్ ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. కాబట్టి నర్మదా నది వచ్చేసి ఎలా ఫ్లో అవుతుంది సార్ అంటే పశ్చిమంగా ప్రవహిస్తుంది. పశ్చిమంగా వచ్చేసి టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ ఆర్ డిబౌచెస్ విత్ అరేబియన్ సీ. అంటే పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసి ప్రధానమైన నదే ఈ యొక్క నర్మదా నది. ఇది దానికి సంబంధించి ఈ నర్మదా నదికి దక్షిణ భాగంలోనే త్రిభుజాకార పద్ధతిలో ఉన్న పీఠభూమి ఈ యొక్క దక్కన్ ప్లాట్యూ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సార్? జనరలీ ద దక్కన్ ప్లాట్యూ సరౌండెడ్ బై టూ సైడ్స్. ఐదర్ సైడ్స్ ఆఫ్ ద దక్కన్ ప్లాట్యూ వచ్చేసి ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి ఇక్కడండి. ఇవి వెస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అంటే ఇవి వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. దీస్ ఆర్ ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు. దీస్ ఆర్ వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమలు అని మనం ఇలా చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దామండి. ఎస్ ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ వెస్టర్న్ ఘాట్స్. వన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు ఒక చిన్న బాక్స్ లాగా చూద్దాం. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండి. తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు. ఈ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి సార్? మహారాష్ట్ర నుంచి ప్రారంభం. మహారాష్ట్రలోని ఖాందేశ్ అండి. మహారాష్ట్రలోని ఖాందేశ్ నుండి ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇట్ స్ట్రెచ్ ఫ్రమ్ ఖాందేశ్ అప్ టు కన్యాకుమారి ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. కాబట్టి మహారాష్ట్రలో ఖాందేశ్ నుంచి ప్రారంభమై అప్ టు కన్యాకుమారి అంటే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, అండ్ తమిళనాడు స్టేట్స్. వన్ ఈజ్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు స్టేట్స్లో ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేవి విస్తరించి ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి సార్? ఖాందేశ్ ఇన్ మహారాష్ట్ర అప్ టు ఎంతవరకు సార్? కన్యాకుమారి ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు.
ఎన్ని కిలోమీటర్ల పొడవున సార్ ఇవి విస్తరించి ఉన్నాయి ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేవి? వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి ఇట్ హ్యాస్ ద లెంత్ ఆఫ్ 1600 కిలోమీటర్స్ అండి. 1600 కిలోమీటర్స్. ఇట్ హ్యాస్ ద లెంత్ ఆఫ్ 1600 కిలోమీటర్స్. 1600 కిలోమీటర్ల పొడవున. ఏ ఏ రాష్ట్రాల్లో? మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎక్కడ స్టార్ట్ అయ్యాయండి ఇవి? ఇవి వచ్చేసి మహారాష్ట్రలోని ఖాందేశ్ నుంచి ప్రారంభమై తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు ఎన్ని కిలోమీటర్ల పొడవున సార్ అంటే 1600 కిలోమీటర్స్ పొడవున విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి ఎలా ఉంటాయి సార్ అంటే కంటిన్యూస్ రేంజెస్. కంటిన్యూస్ అండి. కంటిన్యూస్ రేంజెస్ అంటే ఎక్కడెక్కడి తెంపు లేకుండా ఉంటాయి. కంటిన్యూస్గా ఉంటాయి 1600 కిలోమీటర్స్ పొడవున ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో అనేవి. సరే, ఈ యొక్క మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్ని ఏమంటారో ఒకసారి చూడండి. మహారాష్ట్రలో ఏమంటారంటే సహ్యాద్రి మౌంటైన్స్ అంటారండి. సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ ఇన్ మహారాష్ట్ర. ఈ యొక్క పడమటి కనుమలను మహారాష్ట్రలో సహ్యాద్రి మౌంటైన్స్ అంటే, ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో ఏమంటున్నారు సార్ అంటే వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమలని అంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో వచ్చేసి బాబా బుడాన్ హిల్స్, బాబా బుడాన్ కొండలు అంటున్నారండి. బాబా బుడాన్ హిల్స్, బాబా బుడాన్ కొండలు అంటున్నారు. నెక్స్ట్ వన్ కేరళ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారు సార్ అంటారు. ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ వన్ ఈజ్ అన్నామలై కొండలు, అన్నామలై హిల్స్. ఇంకొకటి వచ్చేసి ఏమంటారంటే కార్డమం కొండలు అని కూడా అంటారండి. కార్డమం, అన్నామలై హిల్స్ అని, కార్డమం కొండలని ఇలా రెండు రకాలైన పేర్లతో పిలుస్తారు. కార్డమం అండ్ ఆల్సో అన్నామలై హిల్స్ అని. ఈ కార్డమం అంటే ఏంటి సార్ అంటే యాలకలు అని అర్థం అండి. యాలకలు. కార్డమం మీన్స్ యాలకలు. కాబట్టి కార్డమం కొండలు, తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటి సార్ కార్డమం కొండలు ఒకటి, రెండవది వచ్చేసి అన్నామలై కొండలు విస్తరించి ఉన్నాయి. కార్డమం అంటే ఏంటి సార్ అంటే యాలకల కొండలు అని అర్థం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ని ఏమంటారు? తమిళనాడు రాష్ట్రంలో అంటే ఒకటి తమిళనాడు రాష్ట్రంలో ఏమంటారంటే నీలగిరి మౌంటైన్స్ అంటారండి. వన్ ఈజ్ నీలగిరి, నీలగిరి మౌంటైన్స్ అని. ఇంకా ఏమంటారు సార్ అంటే పళని కొండలు అని కూడా అంటారు. నీలగిరి కొండలు ఆర్ పళని కొండలు అని ఎక్కడ పిలుస్తారంటే తమిళనాడు రాష్ట్రంలో. ఒకసారి చూడండి రికాప్చులేషన్. ఒకటి ఇక వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మహారాష్ట్రలోని ఖాందేశ్ నుండి ప్రారంభమై దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్ల పొడవునంటే 1600 కిలోమీటర్స్, 1600 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి కంటిన్యూస్ మౌంటైన్ రేంజెస్ అంటే ఈ యొక్క అవిఘ్నంగా ఉన్నాయి. ఎక్కడెక్కని కట్టు లేకుండా, ఎక్కడెక్కని తెంపు లేకుండా 1600 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేటి. ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ ఏ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయంటే ద వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ ఓవర్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు స్టేట్స్. ఇన్ మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్ సహ్యాద్రి మౌంటైన్స్. ఇన్ గోవా వెస్టర్న్ ఘాట్స్. ఇన్ కర్ణాటక స్టేట్లో వెస్టర్న్ ఘాట్స్ ఏమంటారు సార్ అంటే బాబా బుడాన్ హిల్స్ అని. నెక్స్ట్ వన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ వన్ ఈజ్ అన్నామలై రేంజెస్, నెంబర్ 2 ఇచ్చేసి కార్డమం హిల్స్ అంటారు. కార్డమం అంటే తెలుగులో అర్థం ఏంటంటే యాలకలు అని అర్థం. యాలకల కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని మీకు క్వశ్చన్ అడగచ్చు. యాలకల కొండలు వచ్చేసి కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ఎస్, ఓకే. తమిళనాడు రాష్ట్రంలో వన్ ఈజ్ నీలగిరి, నెంబర్ 2 ఈజ్ పళని హిల్స్ అంటారు. నీలగిరి కొండలని పళని కొండలు అంటున్నారు. ఇవి దేనికి సంబంధించినవండి? ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన అంశాలు. ఈ వెస్టర్న్ ఘాట్స్లో అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి ఏంటండి ఇది? ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. పడమటి కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి ఏదంటే అనైముడి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ముడి అండి? అనైముడి. అనైముడి అనేది హైయెస్ట్ మౌంటైన్ పీక్ అండి. అనైముడి. అనైముడి అత్యంత ఎత్తైన శిఖరం. ఈ యొక్క అనైముడి యొక్క హైట్ ఎంత సార్ అంటే 2695 మీటర్స్, 2695 మీటర్లతో అత్యంత ఎత్తైన శిఖరం అండి ఇది. కాబట్టి పడమటి కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం అన్నప్పుడు అనైముడి. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఇన్ సదర్న్ ఇండియా, ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ సౌత్ ఇండియా, అనైముడి. నెక్స్ట్ వన్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ సౌత్ ఇండియా, హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ పెనిన్సులర్ ఇండియా. అంటే ద్వీపకల్ప భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది?
పడమటి కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఇలా ఏ విధంగానే అడగచ్చు. మీరు ఆన్సర్ ఏం చేయాలి? అనైముడి అని చేయాలి. అనైముడి వచ్చేసి ఎక్కడుంది సార్? ఇది కేరళ రాష్ట్రంలోని అన్నామలై కొండల్లో ఉంది. దీని యొక్క హైట్ ఎంత సార్ అంటే 2695 మీటర్స్, 2695 మీటర్లతో అత్యంత ఎత్తైన శిఖరమే ఈ యొక్క అనైముడి. ఓకేనా అండి? ఇవి ముఖ్యమైన అంశాలు. ఓకేనా? అండర్స్టూడ్ ఎవ్రీవన్? ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొక విషయం చెప్పుకుందాం మనం అండి. ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాసెస్ అండి. కనుమలు, పాసెస్. పాసెస్ అంటే ఏంటి సార్? కనుమలు, దారి అన్నమాట. పాసెస్. ఈ పాసెస్ వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. పాసెస్, కనుమలు. ఇంపార్టెంట్ పాసెస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అన్నప్పుడు వన్ ఇస్ పాల్ ఘాట్ పాస్ అని గుర్తుపెట్టుకోవాలి. పాల్ ఘాట్. లిజన్ కేర్ఫుల్లీ. పాల్ ఘాట్ పాస్ అంటున్నాం. ఈ పాల్ ఘాట్ పాస్ అనేది ఎవరిని కనెక్ట్ చేస్తుంది సార్? ఏ నగరాలను కనెక్ట్ చేస్తుంది? ఇట్ కనెక్ట్స్ పాలక్కాడ్ అండ్ కోయంబత్తూర్ అండి. పాలక్కాడ్. పి ఫర్ పాలక్కాడ్, సి ఫర్ కోయంబత్తూర్. పాలక్కాడ్ మరియు కోయంబత్తూర్ని కలిపేదే ఈ యొక్క పాల్ఘాట్ పాస్ అండి. పాల్ఘాట్ పాస్ ఇట్ కనెక్ట్స్ పాలక్కాడ్ అండ్ కోయంబత్తూర్. నెంబర్ 2 వచ్చేసి బోర్ఘాట్. బోర్ఘాట్ పాస్. బోర్ఘాట్ పాస్ వచ్చేసి బోర్ఘాట్ పాస్ ఇట్ కనెక్ట్స్ పూణే అండ్ ముంబై. పూణే మరియు ముంబైలను కలిపేదే ఇక బోర్ఘాట్ పాస్. పి ఫర్ పూణే, ఎం ఫర్ ముంబై. పూణే అండ్ ముంబైలను కలిపేదే బోర్ఘాట్ పాస్. నెక్స్ట్ వన్ తాల్ఘాట్ పాస్. తాల్ఘాట్ పాస్ అండి. ఈ తాల్ఘాట్ పాస్ వచ్చేసి ఎవరిని కనెక్ట్ చేస్తుంది సార్? ఇట్ కనెక్ట్స్ నాసిక్, ఎన్ ఫర్ నాసిక్ అండ్ ముంబైలను అనుసంధానం చేస్తుంది, కలుపుతుంది. నాసిక్ అండ్ ముంబై అండి. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ సెన్కోటా పాస్. సెన్కోటా కనుమ. ఈ యొక్క సెన్కోటా పాస్ ఎవరిని అనుసంధానం చేస్తుంది సార్ అంటే కొల్లం అండ్ మదురై. కొల్లం వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉంది సార్? ఈజ్ ఇన్ కేరళ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మదురై. కొల్లం అండ్ మదురైలను కలిపేదే ఈ యొక్క సెన్కోటా పాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఇప్పుడు చూడండి, పాల్ఘాట్ పాస్ అంటున్నాం. పాస్ అంటే కనుమ అండి. ఈ పాల్ఘాట్ పాస్ వచ్చేసి ఎక్కడుంది అండి? ఇది పాలక్కాడ్ అండ్ కోయంబత్తూర్ను కలుపుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పాలక్కాడ్ వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. కోయంబత్తూర్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ బోర్ఘాట్ పాస్ అన్నాం. బోర్ఘాట్ పాస్ వచ్చేసి ఇట్ కనెక్ట్స్ చెప్పండి. పూణే పి ఫర్ పూణే అండ్ ముంబై, రెండు కూడా మహారాష్ట్ర. తాల్ఘాట్ పాస్ మహారాష్ట్రలోని నాసిక్ మరియు అదేవిధంగా ముంబైలను కలుపుతుంది. నెక్స్ట్ వన్ సెన్కోటా పాస్. ఈ సెన్కోటా పాస్ అనేది కేరళ రాష్ట్రంలోని కొల్లం అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలోని మదురైలను కలుపుతుంది. సార్ దీస్ ఆర్ ప్రామినెంట్ పాసెస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. అంటే పడమటి కనుమల్లో ఉన్న ప్రధానమైన పాసెస్, గ్యాప్స్ వచ్చేసి ఏమున్నాయంటే మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండర్స్టూడ్ ఎవరీవన్? నెక్స్ట్ మనం డిస్కషన్ చేయాల్సిన ప్రధానమైన అంశాలు వీటి తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ మనం చెప్పుకోవాల్సింది అంటే వీటి తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ గురించి డిస్కషన్ చేయాలి. తూర్పు కనుమలు. ఇక ఈస్టర్న్ ఘాట్స్కు సంబంధించిన విషయాలు చూడండి. ఈస్టర్న్ ఘాట్స్ కు సంబంధించిన అంశాలు చెప్పాలంటే ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ ఘాట్స్ విస్తరించి ఉన్న రాష్ట్రాలు అన్నప్పుడు ఒకటి మనం ఏం చెప్పాలంటే ఈస్టర్న్ ఘాట్స్ అన్నప్పుడు ఒకటి ఒడిస్సా రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి, రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రంలోను అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. ఓకేనా అండి? ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు అంటారండి. వీటిని తెలుగులో ఏమంటారంటే తూర్పు కనుమలు అంటారు. ఎస్, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్ తూర్పు కనుమలు. ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి ఎలా ఉంటాయి సార్ అంటే ముఖ్యంగా తూర్పు కనుమలు వచ్చేసి ముఖ్యంగా ఒకటి ఒడిస్సా రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. ఒడిస్సా ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇవి? ఒడిస్సా రాష్ట్రంలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో కూడా విస్తరించి ఉన్నాయి.
ఇక ఈస్టర్న్ ఘాట్స్ యొక్క తూర్పు భాగం అంటే ఒరిస్సా రాష్ట్రంలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఇక తూర్పు కనుమలు ఏ శిలల చేత ఏర్పడి ఉన్నాయంటే చార్నోకైట్ అండ్ కాండోలైట్ ఫాజల్ అండి. చార్నోకైట్ చార్నోకైట్ మరియు కాండోలైట్ ఫాజల్స్ అంటే చార్నోకైట్ మరియు కాండోలైట్ అనే శిలల చేత ఏర్పడి ఉంది. చార్నోకైట్ అండ్ కాండోలైట్ ఫాజల్స్, చార్నోకైట్ అండ్ కాండోలైట్ ఫాజల్స్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి ద నార్త్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ మేడప్ ఆఫ్ చార్నోకైట్ అండ్ కాండోలైట్ ఫాజల్ అంటే చార్నోకైట్ మరియు కాండోలైట్ వంటి శిలల చేత ఏర్పడి ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్ని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన పేర్లతో పిలుస్తున్నారండి. ఏమంటున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విశాఖపట్నం చెప్పుకుందాం. విశాఖపట్నం జిల్లాలో వచ్చేసి ఏమంటున్నారంటే వన్ ఈజ్ సింహగిరి కొండలు అంటున్నారు. సింహాచలం కొండలు ఆర్ సింహగిరి కొండలని. నెక్స్ట్ వన్ ఇంకా ఏమంటారు సార్ అంటే అనంతగిరి కొండలు అని, అనంతగిరి హిల్స్, అనంతగిరి కొండలు, సింహగిరి కొండలు. అదేవిధంగా మాడుగుల హిల్స్, మాడుగుల కొండలు అని కూడా ఇలా విశాఖపట్నం జిల్లాలో పిలుస్తారు. కాబట్టి విశాఖపట్నం జిల్లాలో తూర్పు కనుమల గల ఇతర పేర్లు వచ్చేసి అనదర్ నేమ్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. వన్ ఈజ్ సింహగిరి హిల్స్, నెంబర్ టూ ఈజ్ అనంతగిరి కొండలు అండ్ థర్డ్ వన్ ఈజ్ మాడుగుల హిల్స్, మాడుగుల కొండలు. ఇవి విశాఖపట్నం జిల్లాలు. ఎస్, ఓకే. విశాఖపట్నం తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాలో పాపి కొండలు అండి. పాపి హిల్స్. నెక్స్ట్ వన్ బైసన్ హిల్స్, బైసన్ కొండలు. అండ్ థర్డ్ వన్ ఈజ్ ధూమ కొండలు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి? ఈస్టర్న్ ఘాట్స్. కాబట్టి ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి ఇక తూర్పు గోదావరిలో ఏమంటారంటే వన్ ఈజ్ పాపి కొండలు, బైసన్ కొండలు, ధూమ కొండలు అంటారు. ఎస్, ఇంతవరకు అలా విషయాలు అయిపోయింది. మరి నెక్స్ట్ వన్ కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లాలో వచ్చేసి ఏమంటారు సార్ అంటారు. కృష్ణా జిల్లాలో వచ్చేసి వన్ ఈజ్ మొగలరాజపురం హిల్స్, మొగలరాజపురం కొండలు అండి. మొగలరాజపురం హిల్స్ వన్ ఈజ్. నెక్స్ట్ వన్ రెండవది కొండపల్లి కొండలు. ఈ కొండపల్లి కొండలు ఒకటి, రెండవది మొగలరాజపురం కొండలని, ఇలా రెండు రకాలుగా మనం చెప్పచ్చు. ఇక మొగలరాజపురం హిల్స్ అంటే కొండపల్లి హిల్స్ వచ్చేసి ఎక్కడ అండి? ఇవి కృష్ణా జిల్లాలో మొగలరాజపురం కొండలని కొండపల్లి కొండలు అంటారు. ఈ యొక్క కొండపల్లి కొండలు వచ్చేసి ముఖ్యంగా వైట్ పొనికి అండి. ఏం పొనికి అండి? వైట్ పొనికి అంటే తెల్ల పొనికి అనే కర్రతో తెల్ల పొనికి కలపను దేనికి ఉపయోగిస్తారు సార్ అంటే కొయ్య బొమ్మలను తయారు చేయడానికి ఉపయోగిస్తారండి. మీరు చాలామంది వినింటారు. కొండపల్లి అనగానే కృష్ణా జిల్లాలోని కొండపల్లి అనగానే వేరే మాట మాట్లాడకుండా మీరు ఏమంటారంటే కొండపల్లి కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి సార్ అంటే కొండపల్లి ఈజ్ ఎ వెల్ నోన్ ఫర్ టాయ్స్ అంట. కొండపల్లి బొమ్మలకు తయారీ. ఈ కొండపల్లి కొయ్య బొమ్మలను దేనితో తయారు చేస్తారంటే జనరల్లీ కొండపల్లి టాయ్స్ ఆర్ మేకింగ్ బై ద వైట్ పొనికి అంటే తెల్ల పొనికి అనే కర్రతో తయారు చేస్తారు. ఓకేనండి. ఈ తెల్ల పొనికితో కర్రతో తయారు చేసి ఈ యొక్క కొయ్య బొమ్మలకి జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు లభించింది. భౌగోళిక గుర్తింపు అనగానే అంటే ఏంటి సార్ అంటే ఏదో ఒక జాగ్రఫికల్ ఏరియా అని చెప్పినప్పుడు ఆ జాగ్రఫికల్ ఏరియాలో ఉండే కమోడిటీ అంటే వస్తువు యొక్క డ్యూరబిలిటీ, నాణ్యతను తెలియజేయడాన్ని ఏమంటారు సార్ అంటే ఇక జాగ్రఫికల్ ఇండికేషన్, జిఐ అంటారు. భౌగోళిక గుర్తింపు అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సార్? ఇది ఇలా విషయాలు ఉన్నాయి. ఎస్, ఓకే. ఇప్పుడు మనం ఏం చెప్పాం? కృష్ణా జిల్లా చెప్పాం. తర్వాత గుంటూరు, ప్రకాశం, నెక్స్ట్ వన్ కర్నూలు. జీపీకే, జీ ఫర్ గుంటూరు, పి ఫర్ ప్రకాశం, కే ఫర్ కర్నూలు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలో ఈస్టర్న్ ఘాట్స్ ఏమంటారు సార్ అంటే నల్లమల హిల్స్ అంటారండి. నల్లమల కొండలు అంటారు. నల్లమల హిల్స్ అంటారు, నల్లమల కొండలు అంటారు. ఈ నల్లమల కొండలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించి ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలోనే కాకుండా ఏపీలో తెలంగాణ రాష్ట్రంలో కూడా నాగర్ కర్నూల్ అండ్ ఆల్సో నల్గొండ జిల్లాలలో కూడా విస్తరించి ఉన్నాయండి. నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ జిల్లాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడంటే గుంటూరు,
ప్రకాశం అండ్ కర్నూలు జిల్లాలలో విస్తరించి ఉన్నాయి ఈ నల్లమల అడవులు దేనిలో భాగం అంటే ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో భాగమే ఈ యొక్క నల్లమల రేంజెస్. సార్ నల్లమల రేంజెస్ యొక్క స్పెషాలిటీ అంటే వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. డెన్స్ ఫారెస్టర్స్ దట్టమైన అడవులండి ఇవి. డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అత్యంత దట్టమైన అడవులు వచ్చేసి నల్లమల హిల్స్. కాబట్టి నల్లమల హిల్స్ ఆర్ వెరీ డెన్స్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, ఇంతవరకు ఇలా విషయాలు ఉన్నాయి. ఎస్, ఇక నాగర్ కర్నూలు జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా నల్లమలను వచ్చేసి నల్లమల అనకుండా వాళ్ళు ఏమంటున్నారంటే ఆమ్రాబాద్ హిల్స్ అండి, ఆమ్రాబాద్ గుట్టలు అంటున్నారు. తర్వాత నల్గొండ జిల్లాలో వచ్చేసి ఏమంటున్నారంటే నల్లమల హిల్స్ని నందికొండ హిల్స్ అంటున్నారు, నంది హిల్స్ అంటున్నారు. ఓకే, అది అంతవరకు అలా విషయాలు. నెక్స్ట్ వన్ చిత్తూరు చూడండి. చిత్తూరు జిల్లాలో ఉన్న హిల్స్ వచ్చేసి ఏంటి సార్, ఈస్టర్న్ ఘాట్స్లో భాగం వచ్చేసి ఏం చెప్పుకోవచ్చు మనం అంటే ఈస్టర్న్ ఘాట్స్లో భాగంగా ఒకటి శేషాచలం కొండలు. శేషాచలం కొండలు, వీటి శేషాచలం కొండలని తిరుమల కొండలని తిరుపతి కొండలని కూడా అంటారండి. తిరుమల ఆర్ తిరుపతి కొండలు ఆర్ శేషాచల కొండలు. ఇంకొకటి ఏంటి సార్ అంటే నగరి కొండలు, నగరి హిల్స్, నగరి కొండలు. నెక్స్ట్ వన్ ఆర్స్లీ హిల్స్, ఆర్స్లీ కొండలని. ఇలా ఇన్ని పేర్లు ఉన్నాయండి ఆర్స్లీ హిల్స్. కాబట్టి ఒకటి చిత్తూరు జిల్లాలో తూర్పు కనుమలను ఏమంటారండి శేషాచల కొండలారు, తిరుమల కొండలారు, తిరుపతి కొండలు. తర్వాత రెండవది వచ్చేసి నగరి కొండలని, ఆర్స్లీ కొండలని కూడా పిలుస్తారు. ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తున్నారు. మరి నెక్స్ట్ వన్ కడప జిల్లాలో వచ్చేసి ఏమంటున్నారు సార్ అంటారు, కడప జిల్లాలో పాలకొండలు అంటున్నారండి. మీ ఇంగ్లీష్ వాళ్ళు సార్ పాలకొండలు అంటున్నారంటే మనం మిల్క్ కొండలు అనుకోవాలని అనుకోవద్దు మీరు దయచేసి. పాలకొండలు అంటే పాలకొండలే, డోంట్ మిల్క్ కొండలు. కాబట్టి మిల్క్ కొండలు కాదండి, పాల కొండలు. ఇవి ఇలా విషయాలు దేనికి సంబంధించినవి, ఈస్టర్న్ ఘాట్స్కు సంబంధించిన. ఇంకొక విషయం, ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్లో అత్యంత ఎత్తైన శిఖరాలు వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూద్దాం. హైయెస్ట్ మౌంటైన్ పీక్స్, హైయెస్ట్ మౌంటైన్ పీక్స్, ఎత్తైన శిఖరాలు. ఇక హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ వచ్చేసి ఏమున్నాయి సార్ అని క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ప్రియారిటీ చూడండి ఇక్కడ మీరు, ఒకటి జిందగడ అండి. జిందగడ అనేది అత్యంత ఎత్తైన శిఖరం. ఈ జిందగడ యొక్క హైట్ ఎంత సార్ అంటే 1690 మీటర్స్, 1690 మీటర్లు అండి. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే అరోమా పీక్ అంటారు, అరోమా శిఖరం. ఈ అరోమా శిఖరం వచ్చేసి ఎక్కడుంది అంటే ఇది చింతపల్లి అడవుల్లో ఉందండి, విశాఖపట్నం జిల్లాలో, 1680 మీటర్లు అండి. థర్డ్ వన్ వచ్చేసి మహేంద్రగిరి అంటాం, మహేంద్రగిరి. ఈ మహేంద్రగిరి వచ్చేసి ఎక్కడుంది సార్ ఈ మహేంద్రగిరి అనేది, ఇది 1501 మీటర్స్ అండి, 1501 మీటర్. కాబట్టి హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మనం దేనికి ఇవ్వాలి సార్, వన్ ఈజ్ జిందగడ అని చెప్పాలి. ఈ జిందగడ యొక్క హైట్ ఎంత అంటే 1690 meters, 1690 meters. It is the highest mountain peak in Eastern Ghat, Jindagada. Where it is located? It is located in Araku Valley. Araku Valley in Visakhapatnam district. విశాఖపట్నం జిల్లాలోని అరకులోయకు సమీపంలో యొక్క జిందగడ అనేది ఉంది. ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ జిందగడ ఈజ్ 1690 మీటర్స్. నెంబర్ 2 ఈజ్ అరోమా పీక్ అన్నాం. ఈ యొక్క అరోమా పీక్ యొక్క హైట్ ఎంత సార్, 1680 మీటర్స్. ఇది ఎక్కడుంది సార్, ఇది చింతపల్లి అడవుల్లో ఉందండి. థర్డ్ వన్ వచ్చేసి మహేంద్రగిరి అన్నాం, దీని హైట్ ఎంత అండి 1501 మీటర్స్. ఇది వచ్చేసి ఎక్కడ సార్ అంటే గజపతి నగరం డిస్ట్రిక్ట్, గజపతి నగరం డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా, ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి నగరం జిల్లాలో ఉంది. సార్ దీస్ ఆర్ హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం. సార్ మనకు గతంలో ఆర్ఆర్బిలోను, ఆర్ఆర్బి ముఖ్యంగా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఆర్ఆర్బిలో వచ్చేసి ఎలాంటి క్వశ్చన్లు అడిగారో మీకు ఒకసారి చూడండి చెప్తా. ఆర్ఆర్బి ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్లు పడ్డాయి సార్ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో వచ్చేసి ఈ యొక్క తూర్పు కనుమలు ఇంకా ఎక్కడ విస్తరించి ఉన్నాయండి, తమిళనాడు రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి కదా, తమిళనాడు రాష్ట్రంలో కూడా తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. వీటికి సంబంధించి ఆర్ఆర్బిలో మనకు గతంలో అడిగారండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో.
ఇక తూర్పు కనుమలు తమిళనాడు రాష్ట్రంలో కూడా విస్తరించి ఉన్నాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలో ఈస్టర్న్ ఘాట్స్‌ని ఏమంటున్నారు సార్ అంటే, ఒకటి దక్షిణపు కొండలు, దకో అంటే దక్షిణపు కొండలు, సదరన్ హిల్స్. నంబర్ 2 వచ్చేసి ఇంకొకటి ఏమంటున్నారు సార్, తమిళనాడు కొండలు అంటున్నారు. తమిళనాడు హిల్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ షవరాయ్ హిల్స్. షవరాయ్ కొండలు అంటున్నారు. షవరాయ్ హిల్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ జావడి కొండలు అంటున్నారండి. జావడి హిల్స్. జావడి కొండలని. కాబట్టి ఒకటి తమిళనాడు కొండలు. నంబర్ 2 వచ్చేసి ఏంది సార్ అంటే, నంబర్ 2 ఈజ్ తమిళనాడు కొండలు. నెక్స్ట్ వన్ షవరాయ్ కొండలని జావడి కొండలు అంటున్నారు. ఈ క్వశ్చన్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో అడగడం జరిగింది. కాబట్టి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తమిళనాడు రాష్ట్రంలో తూర్పు కనుమలు ఏమంటారు? ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్ జావడి హిల్స్. వన్ ఈజ్. నంబర్ 2 ఈజ్ సెవరాయ్ హిల్స్. నెక్స్ట్ వన్ ఇస్ తమిళనాడు హిల్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ సదర్న్ హిల్స్, దక్షిణపు కొండలని. ఇలా ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తున్నారు ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్ని. ఓకేనా అండి? ఇవి ఈస్టర్న్ ఘాట్స్కు సంబంధించిన అంశాలు. ఓకే, ఇప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పుకుందామండి. ఇంకా కొన్ని విషయాలకు సంబంధించిన విషయాలు ఏంటంటే, నెక్స్ట్ చెప్పాల్సిన మన విషయాలు, ఒకటి తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఈస్టర్న్ ఘాట్స్, ఇవి తూర్పు కనుమలు, ఇవి వెస్టర్న్ ఘాట్స్. కాబట్టి ఇలా మౌంటైన్స్ ఇలా ఉన్నాయండి. ఎక్కడ కలుస్తున్నాయండి ఈ యొక్క తూర్పు కనుమలు? ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశం వచ్చేసి ఎక్కడ సార్ అంటే, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కన్ఫ్లుయెన్స్ అట్ గుడలూరు. గుడలూరు ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలోని గుడలూరు అనే ప్రదేశం వద్ద కలుస్తున్నాయి. ఈ గుడలూరు అనేది ఎక్కడ ఉంటుందంటే, నీలగిరి జిల్లాలో ఉంది అండి. నీలగిరి డిస్టిక్లో ఇక తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశం ఎక్కడ అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలండి? నీలగిరి జిల్లాలోని గుడలూరు అనే ప్రదేశం వద్ద కలుస్తుంది. నాటు కడలూరు అండి, నాటు కడలూరు, గుడలూరు. కాబట్టి తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశాన్ని ఏమంటారండి? గుడలూరు. ఈ గుడలూరు అనేది ఎక్కడుంది? ఇది తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఉందండి. తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో ఉంది. ఓకేనా అండి? ఇంతవరకు ఇలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని మాటలు నీలగిరికి సంబంధించిన విషయాలు కొన్ని పాయింట్స్ చెప్తానండి. నీలగిరి హిల్స్, నీలగిరి కొండల గురించి ఇప్పుడు మీకు కొన్ని విషయాలు నేను డిస్కషన్ చేయడం జరుగుతుంది. నీలగిరి హిల్స్. ఇక నీలగిరి కొండలు వచ్చేసి ఎక్కడున్నాయండి? నీలగిరి హిల్స్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తమిళనాడు రాష్ట్రంలో ఇక నీలగిరి కొండలు అనేటివి విస్తరించి ఉన్నాయి. వన్ ఇస్. ఈ నీలగిరి హిల్స్ని వచ్చేసి ఇంకొక పేరు ఏమంటారు సార్ అంటే, బ్లూ మౌంటైన్స్ అంటారండి. బ్లూ మౌంటైన్స్, నీలి పర్వతాలు అంటారండి వీటిని. బ్లూ మౌంటైన్స్ అని పిలుస్తారు. ఏమంటారండి వీటిని? బ్లూ మౌంటైన్స్ అంటారు. మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలండి, బ్లూ మౌంటైన్స్ అంటారు. ఎస్. ఇక నీలగిరి పర్వతాల్లో వన్ ఇస్, నీలగిరి మౌంటైన్స్లో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే, దొడబెట్ట అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. దొడబెట్ట. ఏం బెట్ట అండి? దొడబెట్ట అండి, ఎత్తైన శిఖరం అండి. ఇక దొడబెట్ట యొక్క హైట్ ఎంత అంటే 2637 మీటర్స్, 2637 మీటర్లు అండి. 2637 మీటర్స్. కాబట్టి 2637 మీటర్లతో ఈ యొక్క దొడబెట్ట అనేది ఎత్తైన శిఖరం. ఇక నీలగిరి మౌంటైన్స్లో ఉండే వేసవి విశ్రాంతి స్థావరం వచ్చేసి ఏంటి సార్ అంటే, దీనికన్నా ముందు కొన్ని మాటలు చెప్తానండి. ఇక నీలగిరి కొండల్లో కొంతమంది ప్రిమిటివ్ ట్రైబల్స్, కొన్ని తెగలు నివసిస్తున్నాయి, కొంతమంది ట్రైబల్ పీపుల్స్. వాళ్ళు ఎవరు సార్ అంటే, తోడా, తోడాలు, కోటాలు, తోడాలు, కోటాలు, బాడగాలు. తోడాలు, కోటాలు, బాడగాలు అని గిరిజన తెగలు. తోడాలు, కోటాలు, బాడగాలు అనే ట్రైబల్ గ్రూప్స్ ఎక్కడ నివసిస్తున్నారు సార్? నీలగిరి కొండలో నివసిస్తున్నారు. ఈ తోడాల యొక్క ప్రధానమైన వృత్తి ఏంటి సార్ అంటే, అనిమల్ హస్బెండరీ అంటే పశు పోషణ వీరి యొక్క ప్రధానమైన వృత్తి అండి. అనిమల్ హస్బెండరీ ఈజ్ ద మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ తోడా ట్రైబల్ గ్రూప్స్. కాబట్టి తోడాల యొక్క ప్రధానమైన వృత్తి పశువులను గాయటం. కోటాలు, బాడగాలు వీళ్ళు ఏం చేస్తారు సార్ మరి జనరల్గా ఈ యొక్క కోటాలు మరియు బాడగాలు అనేవాళ్ళు? వీళ్ళు వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే, వీళ్ళ యొక్క ప్రధానమైన వృత్తి వచ్చేసి ఎపికల్చర్. ఎపికల్చర్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే
తేనెటీగల పెంపకమే వీరి యొక్క ప్రధానమైన వృత్తి అండి. ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం. ఈ నీలగిరి కొండల్లో వచ్చేసి ఇంకా ఏమున్నాయో కొన్ని చూడాల్సిన ప్లేసులు చూడండి. ఈ యొక్క నీలగిరి హిల్స్ వచ్చేసి ప్రముఖమైన విశ్రాంతి స్థావరం ఏదంటే ఊటీ. ఈ ఊటీ అనేది పాత పేరు, ప్రస్తుత పేరేమంటారంటే ఉదగమండలం అంటారు. ఈ యొక్క ఉదగమండలంలో చూడాల్సిన ప్రముఖమైన ప్లేస్‌లు వచ్చేసి ఏంటంటే, బొటానికల్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఒకటి. రెండవదొచ్చేసి కలహట్టి వాటర్ ఫాల్స్. నెక్స్ట్ వన్ పైకరా వాటర్ ఫాల్స్. అదేవిధంగా ముదుమలి టైగర్ రిజర్వ్, ముదుమలై టైగర్ రిజర్వ్. మరి వీటితో పాటు ఇంకా మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే, హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్ ఇండస్ట్రీ, టీ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా ఉదగమండలంలో చూడవలసిన ప్రముఖమైన ప్రదేశాలు. ఓకేనా అండి? థాంక్ యూ.